హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నికాస్ లిటిల్ వరల్డ్. సో ఈ వ్లాగ్ అయితే నాకు 2 days బిఫోర్ డెలివరీకి చేసుకున్న వ్లాగ్ అన్నమాట. అంటే నేను ఫుడ్ ప్రిపరేషన్స్ ఏమేమి చేసుకున్నాను ఫర్ బ్రెస్ట్ మిల్క్, ఫర్ మై హస్బెండ్, ఫర్ మై బేబీ, కొన్ని ఫుడ్ ప్రిపరేషన్స్ అయితే చేశాను. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. బట్ ఒకరోజు ముందు నేను ఇవన్నీ చేసుకున్నాను. నేను ఎప్పటి నుంచో డిలే చేసుకుంటూ ఇంకా డెలివరీకి టైం అవుతుంది అని నాకు అనిపించినప్పుడు ఇంకా స్టార్ట్ చేసేసాను. అది కూడా ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేశాను అనమాట. ఎక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెస్ట్ మిల్క్ కోసం బాగా యూజ్ అయ్యేది ఏంటంటే సోంపు, వాము, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఇవన్నీ కూడా మన బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను ఎందుకు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానంటే లాస్ట్ టైం నాకు బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది కొంచెం తక్కువగా ఉంది. సో 60% ఫామ్లో పెడితే 40% బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేదాన్ని. సో అప్పుడు నాకు తెలియక కొన్ని మిస్టేక్స్ చేశాను. ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో తెలియక కూడా నాకు బ్రెస్ట్ మిల్క్ డిలే అయిందనమాట. ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. అండ్ ఇవన్నీ కూడా 4 కూడా పౌడర్ చేసి పెట్టాను. మా ఆయనకి డీటాక్స్ డ్రింక్ లాగా యూజ్ అవుతుందని. అది నేను 3 months వరకు రాకుండా కూడా మా ఆయనకి యూజ్ అయ్యింది అనమాట. ఇంకా ఫస్ట్ అయితే మంచిగా హెడ్ బాత్ చేసేసాను. ఆ రోజే హెడ్ ప్యాక్ కూడా వేసుకున్నాను. హెడ్ బాత్ చేసుకొని లేదు ముందు రోజు పెట్టుకొని నెక్స్ట్ డే 24 hours తర్వాత హెన్న పెట్టుకుంటే షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి. అలా చేసుకున్నాను అనమాట. ఇంకా నాకు ఓన్లీ వన్ బేబీ లాగా ఉన్న కొన్ని క్షణాలని ఒక 2 days ముందు ఇంకా నా విరాజ్ తోటి నేను ఫుల్గా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యి వాటితో డ్యాన్స్ వేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, శ్లోకాలు వినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను. ఎంతున్నా ఒక బేబీ వచ్చిందంటే లవ్ని షేర్ చేయాలి, తగ్గడం అంటూ జరగదు. సో లవ్ని షేర్ చేయాల్సి వస్తుంది. సో నాకు మా విరాజ్ ఎప్పటికీ స్పెషల్. ఇప్పుడు నేను న్యూ బార్న్ బేబీతోటి కొంచెం మేనేజ్ చేయడం కష్టంగా ఉన్నా తను నాకు పరిచయం చేశాడు అమ్మతనాన్ని. సో థ్యాంక్ యూ విరాజ్, నాకు చాలా నేర్పించావు నా లైఫ్లో వచ్చి. ఒకరి మీద లవ్ అండ్ కేర్ ఎంత కనుక చూపించని నాకు నేర్పించింది మా విరాజే. చాలా థ్యాంక్ యూ నాన్న, గాడ్ గిఫ్ట్ నువ్వు. ఐ లవ్ యూ సో మచ్. నేను కోపంలో నేను ఏమైనా అన్నా కూడా తర్వాత నేనే ఎక్కువ బాధపడతాను నీకంటే. సో ఇక్కడ నేనైతే కూర్చొని లలిత సహస్రనామం, గాయత్రి మంత్రం, విష్ణు సహస్రనామం అలాంటివి చాట్ చేస్తున్నాను. ఒక 2 days ఉంది కదా, నా బేబీ హెల్దీగా ఉండాలని నా బేబీతో మాట్లాడుతూ అఫర్మేషన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ప్యాకింగ్ కూడా అన్నీ ప్రతి ఒక్కటి పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. ఇక్కడ నేను అదే చెప్తున్నాను, అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఫుడ్ ఐటమ్స్ అని. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ అనేది కొంచెం ఎంతున్నా నేను ఐసోలేటెడ్గా ఉండాల్సి వస్తుంది. లేవాల కూర్చోవడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అందులో C-section అంటే చెప్పాల్సిన అవసరమే లేదు. 1 month వరకు చాలా ఇబ్బంది ఉంటుంది. అండ్ అది ఫస్ట్ డెలివరీ వచ్చేసి C-section. చాలామంది అడుగుతున్నారు ఫస్ట్ మీది C-section నార్మల్ అని. ఫస్ట్ కూడా నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, బట్ నాకు C-section అయింది. దానికి ఒక రీజన్ కూడా ఉంది. అది మేబీ ఇంకో బ్లాగ్లో షేర్ చేసుకుంటాను. అది మన హైట్ అండ్ పెల్విక్ బోన్ దాని మీద కూడా డిసైడ్ అయి ఉంటుంది. నాకు పెల్విక్ బోన్ అనేది కొంచెం షార్ట్గా ఉండడం వల్ల ఓపెనింగ్ కొంచెం డిఫికల్ట్ అయింది. అందులో విరాజ్ వచ్చేసి 3.5 kgs ఉండడం వల్ల, ఇంకా బేబీ వెయిట్ ఉండడం వల్ల కూడా ఇబ్బంది అయింది. లేకపోతే నార్మల్ అయ్యేదేమో నాకు, బట్ నాకైతే చాలా ఉన్నాయి నార్మల్ అవ్వాలని. దిస్ టైం అయితే హోప్ కూడా లేదు. బట్ డైలీ లేవడము, గర్భ సంస్కారం చేయడం, యోగా చేయడం, ఈసారి చాలా యాక్టివ్గా ఉన్నాను. సో నా సజెషన్ ఏంటంటే C-section నార్మల్ అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్టివ్గా ఉండడం, మిమ్మల్ని మీరు యాక్టివ్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు చేసే యాక్టివిటీస్ అనేది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. సో ఇంకా రెసిపీస్లోకి వచ్చేస్తే నేనైతే 20 days నుంచి దాచిపెట్టాను అనమాట ఈ మీగడ. ఇంకా ఆ రోజు ఫినిష్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుందని ఇక్కడ ఘీ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా యాపిల్, బీట్రూట్ తోటి మంచిగా జామ్ ప్రిపేర్ చేశాను. మా విరాజ్కి యూజ్ అవుతుందని జామ్ నేను బయట జామ్ పెట్టాను. సాస్ జామ్ అలాంటివి చాలా తక్కువ నేను అసలు పెట్టను చెప్పాలంటే. ఇక్కడ జాగ్రీ, హనీ ఇవన్నీ కూడా నేను ఒక డ్రై ఫ్రూట్ స్టోర్లో తీసుకొచ్చాను. అండ్ మా విరాజ్తో ఆడుకుంటూ
మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ మంచిగా రెసిపీస్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే జామ్ ప్రిపరేషన్ అండ్ కేక్ ప్రిపరేషన్ చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ఏంటంటే నేను గోంద్ లడ్డు ప్రిపరేషన్ కోసం తీసుకున్న గోందుని మీకు చూపిస్తున్నాను. ఆల్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చేసుకున్నాను. సో 1 టైం తెచ్చుకున్నదంతా అయిపోయింది. సెకండ్ టైం కూడా మళ్ళీ తెచ్చుకున్నాను హాస్పిటల్ విజిట్కి వెళ్ళినప్పుడు. ఇక్కడ మెయిన్ మనకు కావాల్సిన గోంద్ అండ్ తాటి బెల్లం యూజ్ చేస్తున్నాను. తాటి బెల్లం అనేది చాలా మంచిగా యూస్ అవుతుందంట ఆఫ్టర్ డెలివరీ. అండ్ పౌడరీ ఫామ్లో ఉన్న జాగ్రత్త కూడా తీసుకున్నాను. నో షుగర్ యూస్ చేయకుండా జాగ్రత్త అట్లీస్ట్ సమ్వాట్ బెటర్ కదా, ఐరన్ కంటెంట్ అని వస్తుంది. షుగర్లో అయితే జీరో న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. సో తాటి బెల్లం అనేది చాలా బాగా యూస్ అవుతుంది. నేనైతే ఆఫ్టర్ డెలివరీ తిని రాగి లడ్డూస్ ఇలా చేసుకుంటూ ఉండేదాన్ని. నేనైతే బ్లాగ్ అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, బట్ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి పెడుతున్నాను. డెఫినెట్గా ఇందులో నేను చేసిన రెసిపీస్ అన్నీ కూడా మీరు బిఫోర్ డెలివరీ ట్రై చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మన మైండ్లో ఏం థాట్స్ ఉన్నాయనేది వేరే వాళ్ళకి తెలియదు కదా. సో మనమే ముందే మనకి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నాకు ఒక టోడ్లర్ వేవ్ తోటి న్యూ బార్న్ని మేనేజ్ చేసుకుంటూ ఇవన్నీ చేయాలంటే కూడా కొంచెం డిఫికల్టే, అందుకే ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాను. బట్ డెలివరీ తర్వాత కూడా నేను అన్ని లడ్డూస్ చేసుకున్నాను. పల్లి నువ్వుల లడ్డు అండ్ ఇంకా రాగి లడ్డు, రాగి డ్రై ఫ్రూట్ లడ్డు, ఇవన్నీ కూడా బోన్ స్ట్రెంత్కి, మిల్క్ ప్రొడక్షన్కి బాగా యూజ్ అవుతుంది. చాలామంది తెలియక ఆఫ్టర్ డెలివరీ లడ్డూస్ తినకూడదు, ఇవన్నీ చేయకూడదు అని చెప్తారు. బట్ తినాల్సిందే డెలివరీ అయిన వాళ్ళకి చాలా స్ట్రెంత్ కావాలి, ప్రోటీన్ కావాలి, మంచి ఫైబర్ కావాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళ బోన్ స్ట్రెంత్కి ఆ టైంలో ఫీడింగ్ చేసే టైంలో ఎనర్జీగా యూజ్ అవుతుంది. బూస్ట్ ఇస్తుంది అన్నమాట బాడీకి, ఇమ్యూన్ పవర్ పెంచుతుంది. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ ఇమ్యూనిటీ మొత్తం డౌన్ అయిపోతుంది కదా. సో కొంచెం ఎంకరేజ్ చేయండి. పత్యాల పేరుతోటి మంచి ఫుడ్ ఐటమ్స్ తినకుండా చేయకండి. ఇక్కడైతే నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేను గోంద్ అండ్ మేథీ లడ్డు, గోంద్ విత్ డ్రై ఫ్రూట్ లడ్డు చేశాను. గోంద్ మేథీ లడ్డు ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్కి చాలా బాగా అవుతుంది. ప్రతి ఒక్క లడ్డు కూడా ఇలా తీసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. నేనైతే మేథీ లడ్డు మాత్రం 3 months పక్కా తిన్నాను. ఆ 4th month కూడా తింటూనే ఉన్నాను అన్నమాట. సో ఇదన్నమాట, చూడండి ప్రాసెస్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూడండి. నేను ఒక్కదాన్ని గోంద్ మేథీ లడ్డు, గోంద్ డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ జామ్కి అండ్ జీరా, వాము, సోంపు, మేథీ ఇవన్నీ కలిపిన పౌడర్ ఇవన్నీ కూడా చేసుకున్నాను. సో చేసేంత ఇవన్నిటికి కూడా నాకు నైట్ మొత్తం టైం పట్టింది. నెక్స్ట్ ఇక్కడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. నేనైతే ఎప్పుడు కూడా ఒక 20 days వరకు పాల మీద మీగడని తీస్తూ ఉంటాను. 2 daysకి అలా లీటర్ పాలు అలా తెస్తారు మా హస్బెండ్. సో అది మాకు మంచిగా పెరుగుకి యూజ్ అవుతుంది. అండ్ ఇలాగే మీగడ తీస్తూ ఉంటాను. ఫ్రిడ్జ్లో పెడితే మనకు మంచిగా మీగడ వస్తుంది కదా. దాన్ని ఐస్ క్యూబ్స్ వేసి ఇలా మంచిగా ఐస్ వాటర్ పోస్తే వెన్న అనేది ఈజీగా వస్తుంది. దాంతో నాకు 1/2 లీటర్ నెయ్యి వరకు వస్తుంది అన్నమాట. ఆ 1/2 లీటర్ నెయ్యిని ఇప్పుడు చేసే లడ్డూస్ కోసం ఇప్పుడే యూస్ చేశాను ఫ్రెష్గా. ఇంకా చూసేయండి ప్రాసెస్ మొత్తం.
జామ్ అయితే ప్రిపేర్ చేసేసాను అండ్ నెయ్యి కూడా ప్రిపేర్ చేసేసాను. ఇక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. బట్ మా విరాజ్ అంత ఇష్టంగా అయితే తినలేదు. టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంది. కొంచెం నిమ్మకాయ రసం వేసుకున్నామంటే మనకి ప్రిజర్వేషన్ లాగా యూజ్ అవుతుంది. ఇక్కడైతే గోందు చూసారా, అందులో గోందు కటీర్ అండ్ గోంద్ అని ఉంటుంది. గోంద్ అనేది ఫర్ లడ్డూస్ అని అడిగితే ఇస్తారు. ఇలా మెంతిని మంచిగా పౌడర్ చేసేసుకొని గోందు కూడా పౌడర్ చేసి నెయ్యి వేసి బెల్లం వేసి మంచిగా ముద్దలు కట్టు వేసుకోవడం అనమాట. ట్రస్ట్ మీ, మిల్క్ మాత్రం చాలా మంచి సప్లై ఉంటుంది, క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. మేతి లడ్డూస్ అన్నీ కట్టేసుకున్నాను. బాగా నెయ్యి ఎక్కువ పోసాను. ఆఫ్టర్ డెలివరీ నెయ్యి కూడా చాలా మంచిది హెల్త్కి. సొంటి నేవి ఇవన్నిటి కూడా మిల్క్ బాగా వస్తుంది. సో నాకైతే మంచి రిజల్ట్ ఉంది. లాస్ట్ టైం లాగా కాకుండా ఈసారి అయితే ఓన్లీ ఎక్స్క్లూసివ్లీ బ్రెస్ట్ ఫీడింగే ఇస్తున్నాను. సో మంచిగా ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో తెలియదు కదా, డెలివరీ కదా తర్వాత నాకైతే సెకండ్ టైంకి చాలా బాగా అర్థమై ముందే జాగ్రత్తలు తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే గోంద్ డ్రై ఫ్రూట్ లడ్డు ప్రాసెస్ చూసేయండి.
డేట్ అయిపోయింది ఇచ్చారనమాట. అలా ఎలా ఇస్తారండి అసలు. ఇంకా కోకోనట్ పౌడర్ అయితే యాడ్ చేయాలి, బట్ కోకోనట్ పౌడర్ కూడా చాలా మంచిది. మొత్తానికైతే లడ్డూస్ ప్రిపరేషన్ అయిపోయింది. ఇక్కడ చూసారా నా చెయ్యి ఎలా అయిపోయిందో. మోస్ట్లీ ఒక 80 to 90 లడ్డూస్ వరకు వచ్చాయి. ఇవన్నీ కూడా నేను ఆఫ్టర్ డెలివరీ చాలా బాగా మంచిగా తిన్నాను అన్నమాట. మా వాళ్ళందరికీ కూడా ఇచ్చాను. సో వీలైతే ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా బాలింతలకి, ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఆఫ్టర్ డెలివరీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ముందే ప్రిపేర్ చేసుకొని ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఇలా ప్యాక్ చేసుకోవడమే మంచిదైందనమాట. దీని తర్వాత నేను నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.